అస్మద్గురుభ్యో నమః. వైరాగ్య భావం. సంప్రదాయబద్ధమైన హిందూ జీవితము ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేది నాలుగింటిని సాధించేదిగా నియమింపబడింది. ధర్మానికి అనుగుణంగా జీవిస్తూ వీలైన అర్థాన్ని సంపాదిస్తూ వివేక వితరణలతో అంటే కోరికలను, కామాన్ని తీర్చుకుంటూ మోక్షాన్ని సాధించడమే మానవ జీవిత పరమార్థం. ఇది సంభవమయ్యేలా చేయడానికి జీవితాన్ని 4 ఆశ్రమ విభాగాలుగా విభజించడం జరిగింది. అవి బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాస ఆశ్రమములు. మోక్ష సాధనకు ఉపయోగపడే జీవితానికి అర్హమైన గౌరవాన్ని ఇవ్వాలి. ఆ జీవితాన్ని పూర్తిగా సంతోషంగా జీవించాలి. ఆ విధంగా జీవితాన్ని మలచడానికి ఉపయోగపడే ధర్మానికి, సంతోషంగా జీవించడానికి అవసరమయ్యే అర్థకామాలకు కూడా అర్హమైన విలువ ఇచ్చినప్పటికీ వాటి పరిమితులను కూడా గుర్తించాలి. ధర్మ, అర్థ, కామాల ఆకర్షణలోనూ విలువలోనూ మునిగిపోయి మోక్షాన్ని విస్మరించరాదు. వీటిని సాధించడంలో అహంకార మనోబుద్ధులు దృఢపడి చివరలో వీటిని విడనాడడం కష్టతరం అయ్యే ప్రమాదంలో ఉంది. ధర్మ, అర్థ, కామాల ఆవశ్యకతను, విలువను, అవధిని, పరిమితిని, ప్రయోజనాన్ని పూర్తిగా గుర్తిస్తూ జీవించడంలో వాటి బంధం నుండి బయటపడగలగాలి. అప్పుడే మోక్షమో సాధ్యమవుతుంది. ఈ అవగాహన సక్రమంగా లేని పక్షంలో వానిలోనే బంధింపబడి ఉండిపోవడం జరుగుతుంది. వేదాంత విద్యార్థికి కోరిక శత్రువు వంటిది. ఈ కోరికలు మనస్సును అశాంతితో నింపి లక్ష్యాన్ని మరపింపజేస్తాయి. విషయభోగ వాంఛలతోనూ ప్రయత్నాలతోనూ కాలము గడిచిపోతుంది. ధ్యానము కష్టసాధ్యమవుతుంది. అందుకని కోరికను శత్రువుగా భావించి అప్రమత్తతతో వ్యవహరించాలి. అర్థాన్ని సంపాదించడంలోనూ, దాచడంలోనూ, ఖర్చు చేయడంలోనూ కూడా మనస్సు అంతులేని అశాంతికి గురికాక తప్పదు. కాబట్టి జాగ్రత్త చాలా అవసరం. ధర్మాచరణలో పేరు ప్రతిష్టలు, సన్మానాలు, సంపదలు వృద్ధి అయ్యి మనస్సును అన్యాక్రాంతం చేసి లక్ష్యాన్ని విస్మరింపజేస్తాయి. వీటి అన్నిటి ప్రయోజనాలను, పరిమితులను గుర్తిస్తూ అర్హమైన విలువని ఇస్తూ పూర్తిగా జీవించడంలో మొత్తం కోరికల నుండి బయటపడగలగాలి. చివరిగా మోక్షము కావాలి అనే కోరికను కూడా విడిచిపెట్టాలి. కోరిక ఏ రూపంలో ఉన్నా అజ్ఞానం మనలో ఉంది అన్నమాటే. అత్యున్నతమైన ఈ వైరాగ్యభావంతో ధ్యానించాలి. జీవితంలో ఏమీ సాధించలేని నిరాశతో భయపడి అన్నింటినీ వదిలివేయడం కాదు ఇది. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, తన జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంతో పరిణతి చెందిన బుద్ధిలో వికసించిన అత్యున్నత భావమే వైరాగ్యము. హరి ఓం తత్సత్.